ఆయన హై బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉందన్న? బిగ్ బాస్ సీజన్ స్టార్టింగ్ లో నాకైతే ప్రోమోలు కానీ అవన్నీ కూడా చాలా నవ్విచ్చాయి. శేఖర్ భాష కూడా చాలా బిగ్ బాస్ లో చాలా నవ్విస్తున్నాడు. తెలిసిన వాటి లైక్ ఏంటంటే ఆనియన్ కి అపోజిట్ వాడు ఏంటంటే ఆనియన్ టాల్ గానీ, సో ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ ఉంది, బాత్రూమ్ వ్యూ ఉంది, ఏవి నాకు నచ్చలేదు. ఫోన్ లోకి వ్యూ నచ్చింది, ఐ లవ్ యూ అని చెప్పడాలు గానీ, ఈసారి కప్పు 8 అంటే శత్రువు ఎవడైతుంటో వాడే ఈసారి బిగ్ బాస్ కొట్టుకోతారు అనడాలు గానీ, చాలా శేఖర్ భాష ద్వారా చాలా కామెడీ చేసి, అభినయం చాలా కామెడీ చేసి, బేబాక కూడా అసలు నాగార్జున దగ్గరికి పోయి అంత పెద్ద తన ఏజ్ లో అంత పెద్ద అయినప్పుడు కూడా నాగార్జున గారు నా కళ్ళకి కన్వర్ట్ చూడకండి, మీరు చూస్తే ఈ సముద్రంలో కొట్టుకోవద్దా అని ప్రేమలో కొట్టుకోవద్దా డైలాగ్ అవుతారు. కానీ చాలా బాగా అనిపించి పాప ఆమెనే చిన్న చిన్న రీజన్ అసలు పప్పు ఉడకలేదు నామినేషన్ చేసి పోయా. నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు పాప ఆమె కిచెన్ కోసం వచ్చింది నాన్న బిగ్ బాస్ కి, వంటలు ఉండడానికి వచ్చింది. పాపం కావాలని ప్రతి ఒక్కరు కూడా కిచెన్ బాగాలేదు నామినేషన్ చేశారు. అదంతా ఒక ఎత్తు అనుకుంటాను. ఒక వ్యక్తి బాగా మాట్లాడు నేను ప్రజలు ఎంత డిస్టర్బ్ ఎంత అమాయకులు ఫీల్ నాకు ఈ రోజు జరిగింది చెప్తాను. నీకు నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా నేను అడుగుతున్నాను. నేను నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా నేను అసలు చెప్తున్నా. తిన్నికే ఇంట్లో బియ్యం లేకుండా బిర్యానీ తింటున్నాను నేను. అసలు నిజంగా బయటకు పోమని బస్ ఎక్కిన అంటే ఛార్జెస్ డబ్బు లేక ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తున్నాను నేను. తానికే నీళ్ళు లేక థమ్స్అప్ తాగుతున్నాను నేను. సో నిజంగా మా పిల్లని రూమ్ తీసుకోమని డబ్బులు లేకపోతే ఓ చూసుకుంటున్నాను. చెప్తున్నా ఫోన్ లో డాటా లేకపోతే సినిమా కోసం చూస్తున్నాను. అంత అంటే ఫ్లాష్ బ్యాక్ అన్న అది నిజంగా. ఎట్లాంటి నాలాంటి ఫేక్ పర్సన్ కూడా మీరు ఓట్లేస్తారు అన్న నాకు అర్థం కాదు. ఒక సింపతి కార్డు యూజ్ చేసుకుని ఒక వ్యక్తి ఈ రోజు బిగ్ బాస్ ఆలోచన ఆయన ఓటింగ్ ఇట్లా తల్లుతున్నాడు ఓటింగ్. సరే మనం ఏడున్నాం భయ్యా, పాపం కష్టపడి వచ్చి ఆదిత్య ఓం గానీ, అఫ్రీద్ గానీ, నైనిక గానీ చాలా మంది కూడా బిగ్ బాస్ ఎంత కలగానే వచ్చారు వాళ్ళందరూ. అటువంటి వాళ్ళకి ఓట్లేసి మనం నచ్చుకుంటే ఓటు ఎక్కడ పర్లేదు కానీ ఇట్లా సింపతి వాళ్ళకి ఓట్లు వేయడం వల్ల మనం ఏం నేర్పిస్తున్నాం బిగ్ బాస్ కి? ఇది నాకు అర్థం కదా. నాకు బిగ్ బాస్ మీద కోపం లేదు, నాగార్జున కోపం లేదు, కేవలం ప్రజల కోపం ఉంది. మీరు అట్లాంటి వ్యక్తిని ఓటు వేయడం వల్ల మీరు ఏం నేర్పిస్తున్నారో నాకు అర్థం కాదు. ఒక విషయం ప్రస్తుతానికి అయితే కుమార్ ఆంటీని చూడాలనుకుంటున్నా. కుమార్ ఆంటీ గానీ ఓపెన్ ఛాలెంజ్ అన్న బిగ్ బాస్ కి. నువ్వు నిజంగా బిగ్ బాస్ అయి ఉంటే మాత్రం ఒక్కసారి మల్రెడ్డిని తీసుకురా, ఒక్కసారి బండగానే తీసుకురా, ఒక్కసారి కేఏపాల్ తీసుకురా. బిగ్ బాస్ అదే బిగ్ బాస్ చరిత్రలో రూపురేఖలు మారిపోతాయని అనుకుంటున్నాను.